ఫ్రెండ్స్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట వర్షం పడుతున్నప్పుడు లేదా ఈవినింగ్ టైంలో ఏదైనా స్పైసీగా తినాలనిపించిన మనందరికి ఫస్ట్ గుర్తొచ్చేది వేడి. ఇప్పుడు 2 కప్పుల క్యాబేజీ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు టేస్ట్కి తగినంత, కారం టేస్ట్కి తగినంత 1 స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపిన మంచిగా అంటే మన చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. నేను బాల్స్ చుట్టిన క్లిప్ మిస్ అయింది, సారీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి చుట్టుకున్న బాల్స్ అన్నీ అందులో ఒకటొకటిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న వెజ్ మంచూరియన్ బాల్స్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. Find the real me. ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్ని పక్కన పెట్టుకొని ఇంకో కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లము వెల్లుల్లి ముక్కలు చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, సోయా సాసు, టమాటో సాసు, గ్రీన్ చిల్లీ సాసు, కొంచెం వెనిగర్, ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. Find the real me. So ఆ స్పైసెస్ అంతా కొంచెం మరిగిన దాకా ఉంచి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ కలుపుకోండి. టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోండి. అలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని ఆ ఉన్న స్పైసీ దాంట్లో వేసేసేయండి. అప్పుడు మనకు థిక్గా వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న వెజ్ మంచూరియన్ బాల్స్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అంతే. మీరు కూడా ఈ వీకెండ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye.